అయితే ఈ ఉపవాసం చేసే విషయంలో కొంతమందికి సందేహం కలుగుతుంది. ఏమండి పళ్ళు తినొచ్చా, పాలు తాగొచ్చా అంటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో బాలురు అంటే చిన్నపిల్లలకి, స్త్రీలకి, వృద్ధులకి, రోగగ్రస్తులకి ఈ నలుగురికి మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని రూల్ లేదు. ఓకే. చక్కగా వాళ్ళు ఏదైనా పళ్ళు పాలు తీసుకోవచ్చు. అలా కాకుండా కొంతమందికి ఆకలితో ఉండలేరు, అసలు పొద్దున్న తింటే మధ్యాహ్నం ఆకలేస్తే అల్లాడిపోతుంటారు. అలాంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళ బాడీ తత్వం అలా ఉంది, వాళ్ళు తినొచ్చు, తప్పేం కాదు. అయితే ఏం తీసుకోవాలి? పాలు కానీ పళ్ళు కానీ పదార్థాలు తీసుకోవాలి, వండిన పదార్థం తీసుకోకూడదు. ఓకే. అంటే త్వరగా జీర్ణమయ్యేటువంటి పదార్థం తీసుకోవాలి, కానీ లేటుగా జీర్ణమయ్యే పదార్థం తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది. ఓకే. అది. సో ఈ అభిషేకాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలామంది ఏంటంటే ఎలాంటి శివలింగం చేయాలి ఏంటి అనేటువంటి సందేహాలు ఉంటాయి. పార్థివ శివలింగము అంటారు. అంటే మట్టితో చేసిన శివలింగానికి అభిషేకం చేసి దాని తర్వాత రోజు ఆ మట్టితో ఉన్నటువంటి దాన్ని మొత్తం అది నిమజ్జనం చేసినట్టుగా చేసేసి ఇంట్లో ఉండే మొక్కల్లో కనుక వేసుకున్నట్లయితే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు పోతాయి. ఓకే. అదేవిధంగా పంట పొలాలు ఉంటాయి కొంతమంది, పంట పొలాల్లో కనుక జల్లినట్లయితే వారికి ఖచ్చితంగా పంట పొలాల్లో వచ్చే ఇబ్బందులు ఉంటాయి. చాలామంది రైతులకి లాభాలు రావు. లాభాలు రాకుండా ఉండే స్థితి నుంచి బయటపడి చక్కటి లాభాలు కూడా రావడం జరుగుతుంది. ఓకే గురువుగారు, మనకి నార్మల్ డేస్లలో చూసుకున్నట్లయితే కనుక శివరాత్రి రోజు మాత్రానికి చాలా కటిక చీకటిగా ఉంటుంది. నార్మల్ డేస్ అమావాస్యకి దగ్గరగానే ఉంటుంది కాబట్టి మనకి సాధారణ అమావాస్యకి దగ్గరగా ఉంటుంది అనేసి అని చెప్పారు. మనకి అమావాస్య రోజు అయితేనే కటిక చీకటిగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అమావాస్య రాబోతుంది, శివరాత్రి వెళ్ళిపోయిన ఒక 2 డేస్కి అమావాస్య వస్తుంది. మరి శివరాత్రి రోజు కూడా ఎందుకు అంత కటిక చీకటిగా ఉంటుంది అంటారు? ఇప్పుడు రవిచంద్రులు ఇద్దరు ఇందాక నేను చెప్పాను చూసారా, శని రాశుల్లో ఉంటున్నారని. శని చీకటికి కారకుడమ్మా. శని చీకటికి కారకుడు కాబట్టి ఎక్కువ చీకటిగా మనకి ఆ రోజు ఆ వాతావరణం అలా అనిపిస్తూ ఉంటుంది ఒకటి. మరొకటి ఏంటంటే ప్రదోష కాలము అంటారు, మీరు విని ఉంటారు. ప్రదోష కాలము, ప్రదోషము, దోషము అంటే చీకటి, ప్రదోషం అంటే చీకటికి ముందు సాయంత్రం సమయంలో. ఈ శివరాత్రి రోజు ఉదయము, సాయంత్రము, అర్ధరాత్రి సమయంలో 3 పూటలు చేసుకోవాలి. లింగార్చన చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైనా ప్రత్యేకంగా సంకల్పం ఉంది అంటే వివాహం అవ్వటం లేదు అనుకోండి ఉదాహరణకి, అలాంటి వాళ్ళు పటిక బెల్లంతో కానీ చెరుకు రసంతో కానీ అభిషేకం చేసినట్లయితే వివాహ యోగం పడుతుంది. అదేవిధంగా మల్లెపూలతో కూడా అభిషేకం చేయమంటారు, ఇది వివాహం అవ్వాల్సిన వారికి. అదేవిధంగా గురుబలం లేదు, సంతానం కలగాలి, మన పసుపు లేదా గంధపు నీటితో లేదా పసుపు లేదా గంధంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. అదేవిధంగా మరి కొంతమందికి శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, దానిమ్మ గింజలతో చేస్తారు. వాళ్ళలో హ్యాపీనెస్ అనేది చాలా తక్కువగా ఉంది, నేను ఆనందంగా లేవని ఎవరైనా ఫీల్ అవుతుంటే పువ్వులతోనే అభిషేకం చేయొచ్చు. లేనట్లయితే పువ్వులు అంటే నీళ్ళల్లో పువ్వులు వేసి ఆ పూల నీటితో కూడా చేయొచ్చు. కొన్ని పుష్పాలు ఉన్నాయి కానీ ఎక్కువసేపు అభిషేకం చేయాలనిపిస్తుంది, పువ్వులను నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరికైనా సరే చూడండి, మంచి గాత్రం కావాలి అంటే శాస్త్రంలో ఏం చెప్తారంటే పూర్వజన్మల్లో పరమేశ్వరుడికి ప్రత్యేకంగా తేనెతో అభిషేకం చేస్తుంటారు, అందుకే చక్కటి గాత్రం వచ్చింది అంటూ ఉంటారు. ఆ రకంగా మంచి గాత్రం రావాలన్నా సరే తేనెతో అభిషేకం చేస్తే మంచిది. ఓకే గురుగారు, శివరాత్రి రోజు కూడా చాలామంది ఉపవాసం చేయాలి అనేసి అనుకుంటారు, కొంతమంది నార్మల్గా చేస్తారు. మీరు ఇందాక చెప్పారు మనకి జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి చెప్పించి త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి అనేసి అని చెప్పారు. అలా కాకుండా ఇంకొంతమంది ఏంటంటే ఆ మహాశివుడిని ఎవరైనా సరే కఠినంగా దీక్షిస్తారు, కఠినంగా తపస్సు చేయడం కానీ లేదంటే ఆయన అనుగ్రహం పొందాలంటే కొంచెం కఠినంగానే చేస్తారు. సో అటువంటి వారు మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయాలి అంటే ఏ విధంగా చేయాలి అంటారు? అంటే కఠినంగా చేయడం అంటే నిర్జల ఉపవాసము అంటారు. అంటే కనీసం నేను జలము కూడా తీసుకోకుండా చేస్తాను, నిర్జల ఉపవాసం అని. అది మీకు ఓపిక ఉంది, మీ శరీరం సహకరిస్తుంది అనుకుంటే చేయొచ్చు. అంటే ఎందుకు చేయాలి ఉపవాసము? మనం శరీరంతో అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాం, చీమను దోమను దేవుని చంపేయడం రకరకాలు ఉంటాయనుకోండి. ఈ శరీరంతో చేసిన పాపాలన్నీ కూడా మీరు ఉపవాసం చేయడం ద్వారా తొలగుతాయి. అంటే మీ శరీరాన్ని భగవంతుని సేవ కోసం మీరు ఎప్పుడైతే కష్టింపజేస్తారో అప్పుడు ఆ పాపాలు దగ్ధమవుతాయని చెప్తుంది శాస్త్రం. మనసులో ధ్యానం చేస్తున్నాం నమ శివాయ అనేటువంటి నామాన్ని, లేదా ఓం నమో నారాయణాయ అనే నామాన్ని మనం ధ్యానం చేస్తున్నాం అనుకోండి, అది మనసుతో చేసిన పాపాలు. మనసులో అనుకున్న బయటకనే ఒక్కోసారి వీళ్ళు అయిపోవాలి, వాడు అలా అయిపోవాలి, వీడు ఇలా చేస్తాడు, వీడి సంగతి చూడాలని మనసులో అనుకున్న బాధతో, అది కూడా ఒక రకమైన పాపమే.
అయితే మీకు బాధ కలిగినప్పుడు మీరు బాధపడడం దట్ ఈస్ డిఫరెంట్. బట్ కొంతమంది నెగిటివ్గా కావాలనుకుంటారు మనసులో. అలాంటి పాపాలు మనసుతో చేసేటువంటి ధ్యానం ద్వారా పోతుంది. వాక్కుతో చేసిన ఎవరిని తిట్టడం, స్తోత్ర పఠనం వల్ల, శ్రవణం, గాసిప్స్ వింటాము, అది నమ్ముతాము, లేకపోతే ఇంకా రకరకాల గాసిపింగ్ చేసే ద్వారా, శ్రవణం చేయడం ద్వారా తొలగుతుంది. అంటే ఏమిటంటే శివరాత్రి మొత్తము కూడా మీ పంచేంద్రియాలంటే మీ మనస్సు, మీ దృష్టి, మీ వాక్కు, మీ శ్రవణము, మీరు చేసే పనులు, చేత్తో చేసే అన్ని పనులు కూడా శివునికి సంబంధించిన వాటిల్లోనే ఉండాలి. మీరు అలా గనక చేయగలిగితే ఆ నెక్స్ట్ డే మీరు చూస్తే అసలు ఎంతో ఆనందం వేస్తుంది. నేను ఈ రోజంతా కూడా నేను ఈశ్వరుడు కోసం నేను చేయగలిగాను నా లైఫ్ని అనేటువంటిది. గురువుగారు, మనకి శివరాత్రి రోజు కళ్యాణం జరుగుతుంది, శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణంలోనే మనకి తలంబ్రాలు తీసుకుని, అంటే తలంబ్రాలు ఇస్తే ఆ తలంబ్రాలు తీసుకొచ్చి మనం ఏం చేయాలి అంటారు? ఇంట్లో పెట్టుకుంటారమ్మా ఎప్పుడైనా సరే. సీతారాముల కళ్యాణం కానీ, లేనట్లయితే శివుని కళ్యాణం, దీనికి ఏమైనా ప్రత్యేకత, దేవతా కళ్యాణం ఏదైనా సరే ఆ తలంబ్రాలు తీసుకొచ్చి ఇంట్లో బీరువాలు పెట్టుకుంటారు. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుగుతుంటాయి చూసారు, అలాంటప్పుడు అందులో కొంత తీసి అందులో కలిపి ఈ తలంబ్రాలని వాడతారు కళ్యాణానికి సంబంధించి. అంటే ఏమిటి, ఈ ఎనర్జీ ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. ఒక కళ్యాణం జరుగుతుంది ఎక్కడ అంటే సాక్షాత్ శివపార్వతులు అక్కడికి వచ్చారు, ఇంకా అందులో సందేహం ఏం లేదు. శివపార్వతులు అక్కడికి వచ్చి అక్కడ వివాహం జరిగింది, సంబంధించినటువంటి తలంబ్రాలు ఉన్నాయి అంటే సాక్షాత్ శివుడి మీద డైరెక్ట్గా శివుడు మనకి కనిపిస్తే మనం అక్షింతలు వేస్తే ఎంత ఎనర్జీ ఉంటుందో ఈక్వల్గా అంతే ఎనర్జీ ఈ యొక్క తలంబ్రాలకు కూడా ఉంటుంది. అది మనం నమ్మాలి. శాస్త్రం చెప్తుంది అది. ఎందుకంటే 5 వ్యూహాలతో ఉంటాడు పరమాత్మ. వైకుంఠంలో ఉండడమే కాకుండా వైకుంఠంలో ఎలా ఉంటాడో మన దగ్గర ఉన్న ఫోటోలు కూడా అంతే ఎనర్జీతో ఉంటాడని చెప్తుంది శాస్త్రం. ఓకే, అంటే మనకు చూసినట్లయితే గురువుగారు ఫోటోలో ఉన్న రూపమే బయట కూడా అలానే ఉంటారా? ఉంటుందమ్మా, ఎందుకు ఉండకూడదు చెప్పండి. అంటే ఉండకూడదని కాదు, మనకి అది ఎలా ఉంది, ఫోటోలో ఉందని ఎలా నమ్ముతామంటే మహర్షులు దర్శించి చెప్పినవన్నీ. ఓకే, మహర్షులు చాలా స్పష్టంగా విష్ణు అంటే ఇలా ఉంటాడు, పరమేశ్వరుడు ఇలా ఉంటాడు, బ్రహ్మ ఇలా ఉంటారు, ఇంద్రుడు ఇలా ఉంటారు, లేకపోతే ఇలా అన్ని విషయాలు చెప్పారు వాళ్ళు. అంటే మహర్షులు చాలా ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తుంటారు కదా గురువుగారు. సో వాళ్ళు దర్శనం కలిగిన తర్వాత ఒక పరమేశ్వరుడు అంటే ఈ రూపంలో ఉంటారు, విష్ణుమూర్తి అంటే ఈ రూపంలో ఉంటారు అని చెప్పేసి అంటారు. ఓకే, సో గురువుగారు, మనకి శివరాత్రి రోజు దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం ఏదైనా ఉందా? అంటే అన్నీ దర్శించుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మహాశివరాత్రి రోజు నేను ఈ టెంపుల్కి వెళ్ళాలి, ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి కొన్ని ఆలయాలు అలా ఉంటాయి. సో అట్లాంటివి ఏమైనా ఉంటే కొన్ని మాకు ఒకటే అని చెప్పడానికి లేదు. అవును, శివునికి సంబంధించి ఏ క్షేత్రమైనా దర్శించుకోవచ్చు, కానీ అనుకుంటారు కదా గురువుగారు, నేను ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాలి, శ్రీశైలం వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళడం వల్ల నాకు ఇటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పేసి కొంతమంది భక్తులు అనుకుంటారు. సో అటువంటివి ఏమైనా ఉంటే మాకు కొంచెం చెప్పండి. ఒకటేనమ్మా, ఇక్కడ ఏంటంటే శివరాత్రి నాడు ప్రత్యేకంగా శివుని యొక్క అనుగ్రహం ఇప్పటికీ ఉంటుంది, ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ రోజు. కాబట్టి ఏంటంటే ఇక్కడ అక్కడ అని లేదు, కాకపోతే క్షేత్రానికి సంబంధించిన విషయంలో క్షేత్రంలో మరింత ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ అరుణాచలం కావచ్చు, కాళహస్తి కావచ్చు వెళ్ళడం ద్వారా మరింత మీకు ఫలితం ఎక్కువ ఉంటుంది. కాకపోతే అక్కడున్నంత ఇక్కడున్నంత అక్కడ ఉండదు, అలాంటివి పెట్టుకోకూడదు. క్షేత్ర మహిమ ఎందుకంటే కేవలం అక్కడ భగవత్ సంబంధించిన దాంతోపాటు మహర్షులు, సిద్ధులు, యోగులు వాళ్ళందరూ కూడా అక్కడ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మనకి చూడండి పుష్కరాలు వస్తుంటాయి. పుష్కరాల్లో ఎందుకు స్నానం చేయాలంటారు అంటే ఆ సమయంలో పుష్కరాల్లో ఆ మహర్షులు కానీ వాళ్ళందరూ కూడా వచ్చి స్నానం చేస్తారు కాబట్టి మనం కూడా చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు. అదేవిధంగా తిరుపతి మీద ఎందుకు మీకు అంత ఎనర్జీ అనిపిస్తుంది, కూర్చొని ధ్యానం చేశారనుకోండి, తిరుపతి మీద కొన్ని వందల వేల సిద్ధులు కావచ్చు, మహర్షులు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి తపోభూమి అదంతా కూడా తపస్సు చేసుకుని వెళ్తుంటారు. అందుకే ఆ ఎనర్జీ మీకు అనిపిస్తుంది తిరుపతి మీద. మీకు నార్మల్గా రోడ్ల మీద తిరుగుతున్నప్పటికీ ఆ తిరుపతి మీద ఉన్నప్పుడు ఆ ఎనర్జీ వేరే తెలుస్తుంటుంది, గమనించండి. అది మెయిన్ కారణం. ఓకే గురుగారు, అలాగే శివరాత్రి రోజు చాలామంది రుద్రాభిషేకం చేయించుకోవాలని చెప్పేసి అండ్ అభిషేకం చేయాలి అనేసి అనుకుంటారు. సో మనం అభిషేకం చేసే ముందు ఎటువంటి నియమాలు పాటించాలి? ఒకటేనమ్మా, అభిషేకానికి ఎప్పుడు కూడా నియమాలు అంటే కాలకృత్యాలు తీర్చుకుంటారు. మీకు నమ్మక చమకం చేయడం వస్తే నమ్మక చమకాలతో అభిషేకం చేసుకుంటారు. అలాంటివి ఏమీ లేవు. చక్కగా భక్తితో మీరు దీపాన్ని వెలిగించి అగరబత్తి, దీపము, పుష్పాలు అవన్నీ దగ్గర పెట్టుకొని చక్కగా పూజ చేసి
నమశివాయ అనే మంత్రంతో అభిషేకం చేయడం. ఇంతకు మించినటువంటిది మరొకటి ఏమీ లేదు. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడమ్మా, తల్లి దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలనేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయా? అసలు తల్లిదండ్రి దగ్గరికి తండ్రి దగ్గరికి లేదు లేదు, తను ఎలా అయినా వెళ్ళొచ్చు అసలు. ప్రేమ ముఖ్యం అక్కడ. అవును. ఇప్పుడు మంచి డ్రెస్ వేసుకున్నాడు, బంగారం పెట్టుకున్నాడు, తండ్రికి కూడా ఒక బంగారం ఏదో హారం వేశాడు, కానీ ప్రేమ లేదు తండ్రి మీద తల్లి మీద, తిడుతున్నాడు. ఉదాహరణ గుర్తించట్లేదు, నువ్వు నాకేం చేసావు, నువ్వు అసలు నన్ను ఏమైనా చూసుకున్నావా అన్నాడు తల్లి దగ్గరికి వెళ్ళి. నువ్వు అసలు నన్ను కనలేదు అన్నాడు, కానీ హారం వేశాడు, బంగార హారం వేశాడు. బంగార హారం వేసినందుకు తల్లి ఆనందపడుతుందా? నువ్వు నన్ను కనలేదు, నువ్వు నన్ను చూసుకోలేదు అన్నది బాధపడుతుందా? నువ్వు నన్ను కనలేదు, నన్ను చూసుకోలేదు అన్నందుకే బాధపడుతుంది. బంగార హారం వేసినా కూడా. అవును. అదేలాగో మనం కూడా ఏంటంటే భగవంతుని గుర్తించడం కావాలి. తల్లిని ఎలా అయితే గుర్తిస్తాడో ప్రతి శిశువు, అయ్యో ఇది తల్లి నన్ను 9 మాసాలు మోసిందని ఎలా గుర్తించేంత ప్రేమను చూపిస్తాడో, భగవంతుడికి కావాల్సింది ఏదో హారాలు పెద్ద పెద్ద ఇవి కాదు, తనను గుర్తించడం కావాలి. భగవంతుడు ఉన్నాడని మనం గుర్తిస్తే మనకి మంచిది, ఏదో తనకేదో మంచిదని కాదు. తనకే ఉంది, గుర్తించినా ఒకటే గుర్తించకపోయినా ఒకటి. ఇప్పుడు పిల్లవాడు కడుపులో ఉంటాడమ్మా, కడుపులో ఉన్న పిల్లవాడు తల్లిని గుర్తించాల్సిన అవసరం లేదు, తల్లి ఆటోమేటిక్ గుర్తించి చూసుకుంటుంది. మనకి కావాలి గుర్తించడం, అరే నన్ను మోసిందే, నన్ను 9 మాసాలు మోసిందే, తల్లి చాలా గొప్పది, ఈ రక్త మాంసాలు ఎక్కడి నుంచి వచ్చాయి, తల్లి నుంచి వచ్చాయి కదా, మనం గుర్తించి తల్లికి గౌరవం ఇవ్వాలి. కానీ ప్రత్యేకంగా తను మీరు ఏదో గౌరవిస్తే పొందుదాం అనేటువంటిది ఏం కాదు అక్కడ.